దానికే పోతారా సుతిల్ బాంబుకు. ఈ రిమోట్తో క్రాకర్స్ని కాల్చాలంటే అది ఎలా కాలువస్తుంది అనేది నేను చెప్పబోతున్నా. వస్తాగానే ఒక్కటే సెకండ్ వెళ్తుంది అది. 3, 2, 1 గో. గుమ్మ గుంజి అన్నది వాళ్ళ. గాయ్స్ చూసిరు కదా రాకెట్ వచ్చేసి ఆకాశంలోకి ఎట్లా ఎగిరిపోయిందో. ఇదే విధంగా మన దగ్గర ఉన్న రకరకాల బాంబులని మనమైతే కాలుస్తూ ఉంటాం. కాల్చేటప్పుడు ఒకవేళ రాకెట్ కనుక అటు పైనకి ఎగిరేది మిస్ అయిపోయి జింగని నెత్తిలో పడ్డా అనుకో, ఆల్రెడీ పడ్డది ఇంత ముందుకు, మొత్తం అంటుకోవడం జరుగుతుంది, ఏదో ఒకటి జరుగుతుంది. అట్లా కాకుండా ఈరోజు ఈ వీడియోలో మీరు ఆల్రెడీ చూసిరు కదా ఏం చేయబోతున్నాం అంటే, కమాన్ మీరు ఇక్కడ చూసినట్లయితే మన దగ్గర అయితే గాయస్ ఒక రిమోట్ అయితే ఉంది. ఈ రిమోట్ని యూజ్ చేసి ఇక్కడ టేబుల్ పైన ఉన్న ఈ క్రాకర్స్ని అయితే మేము కాల్చబోతున్నాం. అంతేకాకుండా మీరు కూడా ఈ రిమోట్తో క్రాకర్స్ని కాల్చాలంటే అది ఎలా కాలువస్తుంది అనేది నేను చెప్పబోతున్నా. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రిమోట్ని యూజ్ చేసి మనం కేవలం రాకెట్లు మాత్రమే కాల్చొచ్చా అంటే అట్లేం లేదు. మనం రాకెట్లను కాలవచ్చు, చిచ్చుబుడ్లను కాలవచ్చు, సుతిలి బాంబులను కాలవచ్చు, స్కై షాట్లను కాలవచ్చు, క్రాకర్స్లో ఏదైనా సరే గైస్ మనం వచ్చేసి రిమోట్ని యూజ్ చేసి కాలవచ్చు, ఈవెన్ కోల్డ్ ఫైర్ అయినా సరే. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ ఆ సెటప్ ఎట్లా ఏం కథ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత ఒక్కొక్కడిగా క్రాకర్స్ అయితే కాలుద్దాం. ఇప్పుడైతే గైస్ మనం ఆ సుతిలి బాంబుని కాల్చబోతున్నాం. సుతిలి బాంబుని కాల్చినట్లయితే ఒకవేళ చేతిలో వేలినా సరే, చిన్నపిల్లల దగ్గర వేలినా సరే, అంటే చిన్నపిల్లలు ఇంకా ఇస్తుంది జింగిడిగల దగ్గర వేలినా సరే మొత్తం చెయ్యి మొత్తం పేలిపోతే అట్లా జరగడం జరుగుతుంది. దాన్ని సేఫ్టీగా వేల్చనీకి మనం ఈ రిమోట్ కంట్రోల్ సెటప్ని అయితే తయారు చేసినాము. అది వీకేసినాము, పెట్టు చూస్తున్నా. సో ఇప్పుడు దీని అయితే వేలుద్దాం. ఇటు రారా 3 రాడు ఉంది సుతిలి బాంబు, కనెక్షన్ అయిపోయింది. ఎందుకు చేస్తున్నా అన్న జింగిడిగా వైర్ వీక్ ఎత్తండి. ఓకే వస్తాగానే ఒక్కటే సెకండ్ వెళ్తుంది అది. 3, 2, 1 గో. ఒక్కటే సెకండ్లా బటన్ నొక్కిన ఒక్క సెకండ్ అనే గాయస్ అదైతే వెళ్తుంది. గుమ్మ గుంజి అన్నది వాళ్ళ చెవులు మూసుకుని మూసుకోలే. అసలు ఇది ఎట్లా వెళ్తుంది ఏం కథ, ఈ సెటప్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే ఎట్లా తయారు చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ ఇప్పుడైతే నేను మీకు చెప్తా. చెవులు గుంజి అనేరా. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఈ సెటప్ టూర్ అయితే మీకు ఇస్తా. కమాన్. రిమోట్ తోని మీరు క్రాకర్స్ ని కావాలంటే ఫస్ట్ మీకు కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే ఫస్ట్ ఒక బ్యాటరీ అయితే కావాలి. ఈ బ్యాటరీ ప్లేస్ లో మీరు కరెంట్ ని కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే కరెంట్ వల్ల మేబీ వర్క్ అవుతుండొచ్చు, కాకపోతుండొచ్చు, కాలిపోతుంది ఎక్కువ వోల్టేజ్ వస్తే. దీంట్లో బ్యాటరీ యూజ్ చేసిందే బెటర్. ఫస్ట్ మనకు కావాల్సింది బ్యాటరీ, ఆ తర్వాత మీకు కావాల్సి ఉంటుంది వైరు, నెక్స్ట్ కావాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సెటప్. ఈ సెటప్ని అమెజాన్లో కావచ్చు, మీరు బయట నుంచి అయితే ఆర్డర్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆర్డర్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని త్రూ మీరు బై చేసినట్లయితే సేమ్ ఇదే వస్తుంది. కనెక్షన్స్లో మీరు కన్ఫ్యూజ్ అయితే కారన్నట్టు. సో ఈ సెటప్ని మీరు బై చేసిన తర్వాత దీని లోపల మీరు చూసినట్లయితే ఒక బోర్డు అయితే వస్తుంది. ఎటువంటి కనెక్షన్స్ ఉండేది స్టార్టింగ్లో వచ్చినప్పుడు వైర్స్ని మీరు చూడొచ్చు. ఏ విధంగా అయితే వైర్స్ కనెక్షన్ ఇచ్చినామో సేమ్ టు సేమ్ ఇట్లనే వేసుకోరు, పాజిటివ్ నెగిటివ్ ఎవ్రీథింగ్ కూడా. ఒకవేళ మీరు సేమ్ బోర్డు కొన్నట్లయితే సేమ్ ఉంటాయి పోర్ట్స్, సేమ్ కనెక్షన్లు చేసుకోవచ్చు. అందుకని చెప్తున్నా, మీరు వేరేది కొంటే మళ్ళీ ఆగమవుతారు సెట్టింగ్లలో. సో దీన్ని మొత్తం మనం సెటప్ చేసుకున్న తర్వాత బాక్స్లో పెట్టి క్లోజ్ అయితే చేయాలి. అన్న మొత్తం క్లోజ్ చేసిరు కదా, ఈ వైర్ ఒకటి బయట ఎందుకు ఉంది అంటే సిగ్నల్ గురించే. ఈ సిగ్నల్ మనకి వైర్ బయటకుంటేనే ప్రాపర్గా వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి రిమోట్ కంట్రోలర్. దీంట్లో ఒక సెల్ వస్తుంది. ఆ సెల్ ఒకవేళ వీక్ వచ్చినట్లయితే దాన్ని తీసుకుపోయి బయట ఎక్కడైనా బై అయితే వేయండి. మాకు ఫస్ట్ టైం ఉన్నప్పుడు వీక్ వచ్చినుండే, వేరే సెల్ వేస్తే పర్ఫెక్ట్గా వర్క్ అయింది. బ్యాక్ సెల్లో స్క్రూ ఇప్పితే సెల్ బయటకు వెళ్తుంది. మీరు ఒకవేళ సెటప్ వేసే ముందే అనుకున్నా పట్టుకోవాలని ఇచ్చారనుకో, దారా డింపియా ఇప్పుడు డింపియాని పట్టుకోమని ఇచ్చినా అనుకో, మీరు బటన్ వస్తే ఆయనతో వెళ్తారు ఇంతకుముందు వెళ్ళినట్టు. అట్లా కాకుండా దీనికి ఒక కవర్ వస్తుంది, ఇట్లా ప్యాక్ వేసి ఇవ్వచ్చు. ప్యాక్ వేసి ఇస్తే ఆ జింగిడాడు వస్తుందామన్నా కానీ మనకు బటన్ ఏడుందో తెలియదు. సో అది మనకు రిమోట్ కంట్రోల్ అట్లా వర్క్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో మనకు మెయిన్ కాంపోనెంట్ యూజ్ అయ్యేది ఏంటిది అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ఫ్యూజెస్. ఇవి మనకు బయట ఆల్మోస్ట్ తక్కువ జాగాలో దొరుకుతుంది. వీటి ప్లేస్లో స్ప్రింగ్లను యూజ్ చేసి కూడా మీరు తయారు చేయవచ్చు. ఎట్లా తయారు చేయాలో మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా మన వీడియోది, ఆ వీడియో చూసి మీరైతే తెలుసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఈ ఫ్యూజెస్ని అయితే యూజ్ చేస్తున్నా. ఇవి మనకు 10 to 15 రూపీస్లో దొరికితే ఒక్కటి.
సో వీటికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే బై చేయండి. ఎటువంటి ప్రమోషన్ కాదు, మీరు రిమోట్తో ఎట్లా కాలవచ్చు అని చెప్తున్నా ఈ వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే ఇప్పుడు కనెక్షన్ ఎట్లా ఇవ్వాలని చూపిస్తాం మీకు. దీనికి మొత్తానికి కూడా మనం వైర్లు సెటప్ చేసుకున్న తర్వాత మనకు 2 వైర్లు ఇటు 2 వైర్లు ఇటు అయితే రావడం జరుగుతుంది. షార్టెస్ట్ వైర్ ఏదైతే ఉందో అదైతే మనం ఒక కనెక్షన్ని బ్యాటరీకి అయితే ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇంకో కనెక్షన్ ఉంటుంది కదా, దానికి ఎడ్జ్లో మన దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ ఫ్యూజెస్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చూపెట్టినాయి దాన్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాజిటివ్ నెగిటివ్ చూడాలి, పాజిటివ్ నెగిటివ్ చూసిన తర్వాత దీనికైతే కనెక్షన్ ఇచ్చుకోవాలి. విజయ్ పోయి ఒకటి రాకెట్ తీసుకురారా. ఇంతకు సుతిల్ బాంబు కాల్చి చూపెట్టిన ఇంట్రోలో ఇప్పుడు రాకెట్ కాల్చి చూపిస్తాం మీకు. సీసా తీసుకురా అట్నే. సో ఈ వైర్కు ఫ్యూజ్ని అయితే కనెక్ట్ చేసిన. ఇక్కడ దాకా మీకు మొత్తం అర్థమైంది కావచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఏదైతే క్రాకర్ని కాలుద్దాం అనుకుంటున్నామో దానికి తోకు ఉంటుంది కదా ఇగ్నిటర్, దాన్ని మనం తీసేయాలి. తోకను తీసేసిన తర్వాత దాని లోపల ఏదైతే మనకు పేలుడు పదార్థం ఉంటుందో దీని లోపలికి ఫ్యూజ్ని అయితే పంపిద్దాం. ఇప్పుడు ఈ ఫ్యూజ్ పోయింది కదా, మనం రిమోట్ కంట్రోలర్ని ప్రెస్ చేయంగానే ఇది వెలిగి రాకెట్ని ఆకాశంలోకి అయితే పంపిస్తుంది. ఎట్లా అని మీకు చూపిస్తా. సో మీరు కనెక్షన్ చూసిరుగా మొత్తము. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే దాంట్లోకి మొత్తం టైట్ పెట్టినా, మేబీ రాకెట్ ఆకాశంలోకి ఎగిరిపోకపోతుండొచ్చు. జస్ట్ మీకు యాజ్ అ ట్రయల్ లాగా చూపిద్దాం అట్లా కనెక్ట్ చేసిన. ఎక్కడ ఏం లేదు, మధ్యలో బ్యాటరీ నుంచి వైర్స్ వచ్చేసి దీనికి వచ్చిన సిస్టమ్కు సెటప్కు దీని నుంచి 2 వైర్లు ఫ్యూజ్ పోయినాయి. సో చాలా సింపుల్ సెటప్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బటన్ అయితే ప్రెస్ చేద్దాం. 3, 2, 1 గో. నేను అది ఎగిరిపోదని అంత టైట్ దాన్ని పెట్టినా సరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రాకెట్ వచ్చేసి ఆకాశంలోకి లాంచ్ అయితే అయింది. ఈ విధంగా సింపుల్లీ ప్రాసెస్ని యూజ్ చేసి గైస్ మీరైతే ఈ రిమోట్ కంట్రోల్ని యూజ్ చేసి క్రాకర్స్ని అయితే వేల్చొచ్చు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంతకుముందు మనం ఒకటే క్రాకర్ని కాల్చినాం కదా, ఇప్పుడు ఒకే క్రాకర్ అంటే ఈ వైర్కే మనం 3 రకరకాల క్రాకర్స్ని పెట్టి కాల్దాము. ఒక సుతిలి బాంబుని కాల్దాం, ఒక రాకెట్ని కాల్దాం, ఒక స్కై షాట్ కాదు చిచ్చుబుడ్డి. అది వేలవడానికి బాగా టైం పడుతుంది. స్కై షాట్స్ వెంటనే వెళ్తే చిచ్చుబుడ్డిని అయితే కాల్దాం. చూద్దాం ఎట్లా వెళ్తే ఏం కథ. లెట్స్ స్టార్ట్. వచ్చింది అలా. ఒకదానికి రాకెట్, ఒకదానికి ఫ్లవర్ పాట్ క్రాకర్ అంటే చిచ్చుబుడ్డి, లాస్ట్ దానికి సుతిలి బాంబ్. ఒక్క బటన్తో 3 ఒకటేసారి లాంచ్ అయితే చూద్దాం ఎట్లా వెళ్తే ఏం కదా. లెట్స్ స్టార్ట్. మొత్తం సెటప్ అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. బ్యాక్ సైడ్లో సుతిలి బాంబ్, చిచ్చుబుడ్డి. దానికే పోతారా సుతిలి బాంబుకు వీడవాడు జింగిడిగాడు. ఓకే, ఒక్క బటన్తో 3 ఎగిరిపోతాయి. 3, 2, 1 గో. ఈ జింగిడిగా నేను నిజంగా పేలుతలేవేంద్రా నేను చూస్తాను. 3, 2, 1 గో. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే మనము చిచ్చుబుడి లోపల ఏదైతే పెట్టినామో సుతిలి బాంబ్ ఫస్టే వేలినట్టున్నది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ల ముందు. సో దానివల్ల ఏమైందంటే ఫ్లవర్ పాట్ క్రాకర్ వైర్లో నుంచి ఊడిపోయి బయటపడ్డది. పేలుతుంది ఫ్యూజ్తో వెళ్ళాలంటే పేలుతుంది. ఉందా ఫ్యూజ్ కాలిపోయింది. ఫ్యూజ్ చెప్పరా, ఇంకోటి చెప్ప ఫ్యూజ్. మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉండొచ్చు అది ఏంటంటే ఫ్లవర్ పాట్ క్రాకర్ ఎందుకు వేయలేదు, అది వేలుతుందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు సింగిల్గా దాన్నే వేలుస్తున్నా. 3, 2, 1 ఏ క్రాకర్ అయినా సరే గాయస్ మనం సింపుల్గా ఈ రిమోట్ని యూజ్ చేసి
తయారు చేసుకోవచ్చు పేలే విధంగా. ఒకవేళ మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటే ఫ్యూజెస్కి సంబంధించిన లింక్ ఈ సెటప్కి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఇస్తా. మీరు కార్ బ్యాటరీ అనే కాదు బైక్ బ్యాటరీని యూజ్ చేసి కూడా వేరేటట్టు తయారైతే చేసుకోవచ్చు. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో చూసిరు కదా. ఈ ఎలక్ట్రిక్ ఫైజర్ ఇవి కాలవద్దా వెళ్తే పేలే ఇవి కాలితే దాని ఒకటేనా స్కై షాట్ కూడా టెస్ట్ చేద్దాం. వీటిని టెస్ట్ చేద్దామా? ఫస్ట్ పెద్ద బాంబులు ఉన్నాయి. చూద్దాం ఇది వెళ్తాలే చూద్దాం, ఇది వెళ్తాలే చూద్దాం, ఇది కూడా వెళ్తాలే చూద్దాము. అట్లయితేనే మనకు వెళ్తే ఒక అందాజు వస్తుంది. మళ్ళీ సెటప్ వేయరా 3 ఏదైనా అంతే తీరా దానికి సెటప్ వేసుకోరు. ఫ్యూజ్ సెటప్ వేయరు. సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ 3 కాలుద్దాం, చూద్దాం పేలుతాయా లేవా. ఎవరిని క్రాకర్ వాడే సెట్ చేసుకుంటూ కంపల్సరీ వేలితే ఒకవేళ ఏదైనా క్రాకర్ వేయలేదంటే అది వాళ్ళ తప్పే. నాకు ఈ జింగడు చక్కగా పెట్టలేదు అనిపిస్తుంది. చూద్దాం కాదు ఊకే నువ్వే కాలుతావు. ఓకే నేనే కాలుతా. 3, 2, 1 గో. అరే వద్దురా వద్దురా అది బాగా వెళ్తుందిరా. 3, 2, 1 గో. వైర్ తీసేసి జింగడ ఒకడు ఊక వైర్ తీసేస్తాడు. పెట్టు పెట్టరా పెట్టు. దా 3 పెరుగుతుంది. దా కాదు 3 పెరుగుతావు. సో చూసిరు కదా గైస్, ఇవి వచ్చేసి అగ్గిపుల్లలు వైర్ అంటుకుంటుంది. ఇది వచ్చేసి స్కై షాట్ వేలింది అండ్ జింగడు కాల్చిన ఈ క్రాకర్ కూడా వేలింది. మొత్తానికి గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.